ఈ మోనికమ్మ జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే కుటుంబాన్ని ప్రేమించిన తల్లి. తన భర్త అన్యుడు, తన కుమారుడు చెడు అలవాట్లకు బానిసనే అయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని చక్కగా దేవుని వైపు నడిపించాలని ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించింది. ప్రార్థన ద్వారా పరలోకాన్ని కదిలించడానికి నిశ్చయించుకుంది పునీత మోనికమ్మ గారు. చిన్ననాటి నుండి దైవభక్తి మెండు పునీత మోనికమ్మ గారికి పట్టుదల ఎక్కువ, సహనము ఎక్కువ. ఈ 3 సుగుణాల ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి ప్రయత్నించింది. ప్రియులారా, తన భర్త అన్యుడైన భర్తలో హృదయ పరివర్తన రావాలని ప్రతిరోజు ప్రార్థించేది. ఈనాటి మన కుటుంబాలలో ఇలాంటి ప్రార్థించే తల్లులు కావాలి. ప్రియులారా, ఒక కుటుంబం పాడైపోతుంది అంటే నా భర్త అన్యుడండి అని అంటాం, కానీ వాళ్ళలో మారు మనసు రావాలని పునీత మోనికమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రార్థించగలుగుతున్నామా? పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో చూసిన